ఒకప్పుడు ప్రతి భారతీయుడి చేతిలో మెరుస్తూ ఉండేది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మర్చిపోయిన పేరు హెచ్ఎంటి వాచ్. పెళ్లిల్లో వరుడికిచ్చే గిఫ్ట్, రిటైర్మెంట్ లో చివరి బహుమతి, ప్రతి ప్రత్యేక సందర్భంలో హెచ్ఎంటి తన ముద్ర వేసింది. 1953లో ప్రభుత్వం హిందుస్థాన్ మిషన్ టూల్స్ హెచ్ఎంటిని మిషన్ టూల్స్ తయారీ కోసం ప్రారంభించింది. అయితే కొన్ని ఏళ్ల తర్వాత 1961లో హెచ్ఎంటి తన ఫస్ట్ వాచ్ డివిజన్ సెటప్ చేసింది. మొదట హెచ్ఎంటి గడియారాన్ని ఆవిష్కరించింది అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ రోజుల్లో ఒక హెచ్ఎంటి వాచ్ అంటే కేవలం టైం చెప్పే యంత్రం కాదు, అది ఒక స్టేటస్ సింబల్. టైం కీపర్స్ టు ద నేషన్ అన్న పేరు కేవలం ట్యాగ్ లైన్ కాదు, భారతీయుల గర్వం. హెచ్ఎంటి పైలట్, జనతా, సోనా, కంచెన్ లాంటి మోడల్స్ ప్రతి ఇల్లు, ప్రతి చేయి మీద కనిపించేవి. దేశ్ కి ధడకన్ అనే నినాదం నిజంగానే మన హృదయాలను తాకింది. కానీ 1990ల తర్వాత పరిస్థితి మారింది. గ్లోబల్ బ్రాండ్ టైటాన్, క్యాషియో, టైమెక్స్, సీకో అగ్రెసివ్ మార్కెటింగ్, మోడర్న్ డిజైన్స్ తో మార్కెట్ లోకి వచ్చాయి. కానీ హెచ్ఎంటి మాత్రం డిజైన్, మార్కెటింగ్ అప్డేట్ కాలేదు. మరియు చివరికి 2016లో హెచ్ఎంటి వాచ్ డివిజన్ పూర్తిగా మూతపడింది. ఇది మన వన్స్ ఫేమస్ నౌ ఫర్గెటెన్ ఎపిసోడ్ 2. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.